నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పెసర పునుగులండి. చూడటానికి పైన క్రంచీగా, మరి లోపలైతే సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. పెసరట్టు అయితే ఎక్కువగా ఇష్టపడరు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా స్నాక్ లాగాను, టిఫిన్ గాను ఎలా అయినా కూడా సూపర్గా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ కూడానండి. మంచి ప్రోటీన్ దొరుకుతుంది మనకి పెసల్లో. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది. ఎక్కువగా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ నేను పెసర పునుగుల కోసం అండి నేను ఒక పెద్ద కప్కి పెసర్లు తీసుకున్నాను. పొట్టు పెసలే తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. అలాగే బియ్యం వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బియ్యం అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే పట్టదు మనకి ఇక్కడ. ఇప్పుడు నేనైతే ఇక్కడ వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను. వీటితో పాటుగా బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. ఇవి నీళ్లు వేసి కడిగి 2 సార్లుగా నానబెట్టుకుంటున్నాను. 5 గంటల పాటు నానబెడుతున్నాను వీటిని. 2 సార్లుగా కడిగి నీళ్లు తీసుకున్నాను ఇందులోకి. ఇవైతే నేను 5 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇలాగే ఇక్కడైతే 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 2 సార్లు మళ్ళీ కడిగి పెట్టుకున్నాను. వీటిలో ఉన్న నీళ్ళన్నీ వంపేస్తున్నాను. ఇందులోకైతే నేను ఉల్లిపాయల వరకే కట్ చేసుకున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ కూడా తురుము వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేస్తున్నాను. వెజిటబుల్స్ మీరు పునుగుల్లోకి వేసుకోవచ్చు అనుకునే వాటన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే 2-3 రెమ్మల వరకు పుదీనా కూడా. ఇది ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. ఇందులోకైతే గ్రైండ్ చేసుకోవడానికి అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి ముందుగా అల్లం, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయండి. 2 మాత్రమే వేసుకున్నాను నేనైతే ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి పెసలు, బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. నానబెట్టిన పెసలు మొత్తం నీళ్ళన్నీ వంపేసుకున్నాను. పెసల వరకు అయితే మనకి 4 గంటల్లోనే నానిపోతాయండి. కానీ బియ్యం కూడా వేసాను కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టుకొని ఉంచాను. ఇందులోకి ఇప్పుడే ఉప్పు కూడా వేయట్లేదు. పిండి అంతా గ్రైండ్ చేసిన తర్వాతే ఉల్లిపాయలు కలిపేటప్పుడే ఉప్పు కూడా ఇందులోకి వేస్తాను. ఇది గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, కొద్దిగా వేసాను వాటర్, 1/4 కప్పు కన్నా కూడా తక్కువగా. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు. దోశలకైతే ఇంకా జారుగా గ్రైండ్ చేస్తాం, ఇంకా మెత్తగా గ్రైండ్ చేస్తాం. దీనికైతే మరీ మెత్తగా గ్రైండ్ చేయవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయలు కలపక ముందే లోపల పెట్టేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు కావాల్సినవి వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు రెమ్మలు, దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర, పుదీనా, దీంతో పాటుగా సాల్ట్ కూడా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా బాల్స్ వేసేలాగా ఉండాలి ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. మీరు జీలకర్ర కానీ మిక్సీలో వేసుకోకపోతే జీలకర్ర కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అయ్యేలాగా చూస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేనైతే కావాల్సినంత సైజులో పిండిని ఇలా ముద్దగా వేసేసుకుంటున్నాను. చిన్నగా వేసుకున్నా పర్లేదండి, మీరు కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు. నేనైతే నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్నవి వేస్తున్నాను ఇందులోకి. వేసిన వెంటనే 2 నిమిషాలు అయితే కదిలించకుండా ఇలాగే ఉంచేస్తున్నాను నేను. వేసిన వెంటనే కదిలేయకుండా 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేసి మెల్లగా కదిలిస్తున్నాను.
చూడండి ఆల్రెడీ పైకే తేలిపోయి ఉన్నాయి. వీటిని మెల్లగా రెండో వైపుకి కూడా రౌండ్ చేస్తూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను మంచి హెల్తీ రెసిపీయే, ఈవినింగ్ స్నాక్ గాను సూపర్గా ఉంటాయండి. మరి ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం, నేనైతే ఉల్లిపాయల వరకే వేసాను. మీరు కావాలనుకుంటే క్యాబేజీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, లేదా ఆకుకూరలైనా కూడా ఇందులోకి సూపర్గా ఉంటాయి. అల్లం చట్నీ కాంబినేషన్, పుదీనా చట్నీ కాంబినేషన్తో సూపర్ కాంబినేషన్ అనమాట ఇదైతే. మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూనే ఉండాలండి. ఇవి పైన చూడటానికి క్రంచీగాను, లోపల సాఫ్ట్గాను సూపర్గా ఉంటాయి తినేటప్పుడు కూడా. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇవి కలర్ అంతా చక్కగా మారిపోయేటప్పుడే వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. చూసారు కదా, క్రంచీగా ఉండే పెసర పునుగులు రెడీ అయిపోయినాయి. మరి తినడానికి సూపర్గా ఉంటాయండి, మంచి హెల్దీ రెసిపీ కూడా. నేనైతే డైరెక్ట్గా పొట్టు పెసలతో వేశాను. పెసలతో కాకుండా పెసరపప్పు, పొట్టు లేని పప్పుతో కావాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.